ఫ్రెండ్స్, రీసెంట్ గా నిర్మిస్తున్న 177 గజాల హౌస్ కి భీములు వేస్తున్నాము. ఈ వీడియోలో క్లియర్ గా నేను చూపిస్తాను భీములు ఏ విధంగా వేస్తున్నాము అనేది. స్టార్టింగ్ మార్కింగ్ చేస్తాము. మొత్తం టోటల్ గా బిల్డింగ్ పొడవు వెడల్పు అన్ని కొలతలని తీసుకున్న తర్వాత ఐమూల చెక్ చేస్తాము. ఈ వీడియోలో మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ హౌస్ సంబంధించి 3 వీడియోస్ వరకు పెడతమే జరిగింది. స్టెప్ లెక్క వీడియోస్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఒక హౌస్ మనం నిర్మించుకోవాలనుకుంటే కనుక ఏ విధంగా నిర్మించుకోవాలనేది ఒక ఐడియా కోసం ఈ వీడియోస్ అయితే చేయడమే జరుగుతుంది. ఫస్ట్ మనం మార్కింగ్ చేసిన వీడియో చేశాను. తర్వాత శంకుస్థాపన చేసి బోర్లు కోసి వీడియో ఒకటి చేశాను. బోర్లు ఏ విధంగా వేస్తామో వీడియో ఒకటి చేయడం జరిగింది. ఇప్పుడు భీములకు సంబంధించి వీడియో అయితే చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో భీములు వేసిన తర్వాత మార్కింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. పిల్లర్స్ ఏ విధంగా వేస్తామో, పునాది ఏ విధంగా కడతామో టోటల్ గా అన్ని క్లియర్ గా స్టెప్ లెక్క వీడియోస్ చేయడం జరుగుతుంది. వీడియోస్ అన్ని కూడా చూడండి. నెక్స్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నైరుతి నుంచి ఈశాన్యానికి, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి మూల కొలత అయితే తీసుకుంటాము. పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత టోటల్ గా భీములకు సంబంధించి టన్నులు పేర్చడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనం సెంటరింగ్ కూడా పెట్టించుకోవచ్చు. అవకాశాన్ని బట్టి సెంటరింగ్ కూడా పెట్టించుకోవచ్చు. భీములకు సంబంధించి 12 mm యూజ్ చేస్తాము. టోటల్ గా రాడ్స్ అన్ని కూడా 12 mm యూజ్ చేస్తాము. 6 రాడ్స్ అయితే యూజ్ చేస్తాము. బాటమ్ లో 3 రాడ్స్, టాప్ లో 3 రాడ్స్ లెక్క టోటల్ గా 12 mm యూజ్ చేయడం జరిగింది. 6 పీసెస్ లెక్క. భీములు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. ఫిల్లర్ రాడ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది మార్కింగ్ అయితే ముందుగా మనం చేసుకోవాలి. ఈ వీడియోలో అన్ని మీకు క్లియర్ గా నేను చూపిస్తాను. తర్వాత బోర్ల దగ్గర శాండ్ లాంటివి లేకుండా క్లియర్ చేసుకోవాలి వాటర్ తో. బీమ్ రాడ్స్ సెంటర్ వచ్చే విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. కంపల్సరీ మనం వైబ్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ భీములకు సంబంధించి మెయిన్ పిల్లర్ సంబంధించి ప్లేట్లు అయితే వేస్తున్నాము. టోటల్ గా 12 పిల్లర్స్ ఉన్నాయి. 12 పిల్లర్స్ కి గాను 12 ప్లేట్లు అయితే వేసాము. ప్లేట్ వెడల్పు వచ్చేసి 3x3 సైజులో ప్లేట్లు వేయటం అయితే జరుగుతుంది. బీమ్ హైట్ వచ్చేసి 1 feet తీసుకున్నాము. వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వస్తుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. భీములు వేసే విధానము టోటల్ గా అన్ని క్లియర్ గా నేను చూపించడమే జరుగుతుంది. మెయిన్ గా బోర్లు వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త వచ్చేసి పిల్లర్ కి మధ్య స్పాన్ బట్టి ఈ అడుగు పిల్లర్స్ ఫేసింగ్ మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇవి కంపల్సరీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ సంబంధించి నేను వీడియోస్ లో రిప్లై ఇవ్వటమే జరుగుతుంది.